కుంభానికి వెళ్దాం. కుంభంలో మీకు ధనం గురుడవుతాడు కాబట్టి యాక్చువల్‌గా ఇక్కడ పంచమానికి వచ్చే శివుడు ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. నేను కుంభానికి ఇచ్చే రెమెడీ ఏంటంటే ఎప్పుడన్నా మీకు డబ్బు కావాలా, డబ్బు పరంగా ఫైనాన్షియల్ పరంగా చెప్తున్నాను. అలాగే ఫ్యామిలీ పరంగా ఎప్పుడన్నా ఇబ్బందవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ ఎక్కువగా ఫైనాన్షియల్ జోన్ పరంగా ఇబ్బందవుతున్నప్పుడు మాత్రం మీరు ఎప్పుడైనా సరే నడిచి ఎక్కండి నడిచి వెళ్ళే ప్రయత్నాలు చేయండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణాలు చేయడం. ఏదో తిరుపతి బట్ కొండ యాహ్! నడుచుకుంటూ ట్రై ఎక్కడం. టు డూ ఇట్ ఆన్ ఉత్తర భాద్రపద. ఫైనాన్షియల్ చేసుకున్నప్పుడు ఉత్తర భాద్రపద నక్షత్రం మీద ఈ కుంభానికి సంబంధించి ఓవరాల్ యూనివర్సల్‌గా అలా అరుణాచల్ ప్రదక్షిణాలు లేకపోతే కాలినడకన తిరుపతి వెళ్తా ఉంటాం. వన్ మోర్ యాడ్ ఆన్ మీరు ఊరికనే వెళ్ళిపోయి ఉంటే కుదరదు సుమా. మీకు సాటర్న్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అవి పైగా ఇప్పుడు ధనంలో కూడా ఉన్నాడాయన. ఎక్కువ డబ్బులొస్తాయి ఈ కాలం మీద మీకు. సో, అంచేత అప్పుడు చూడండి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆళ్ళ వైఫ్ ఈ అన్నదానాలు అయి చేశారు కదా! మేమందరం చదివించమని అనట్లేదు గానీ, అట్‌లీస్ట్ సేవ అంటాం కదా! స్వామివారి ఆలయంలో తిరుపతిలో సేవ చేస్తుంటారు. డూ దట్ అటెండ్ సమ్ సేవ. చారిటీ అనే మాటలో అందరికీ ఇది అన్నం పెట్టడం గాని, ఇలాంటి ఏదో ఒక సేవ చేయండి అక్కడ ఆలయంలో. ఈ తిరుపతిలో గాని, లేకపోతే పెద్ద పెద్ద ఆలయాల్లో గాని చేస్తే ఇది చాలా బెస్ట్ రెమెడీ. మీరు ఉపవాసాలు చేసుకునేది థర్స్‌డే ఇది గుర్తుపెట్టుకోవాలి. డూ ద రెమెడీ ఫాస్టింగ్ ఆన్ థర్స్‌డే ఫర్ యూ. కుంభమేళలో. ఆ! అది కుటుంబ సౌఖ్యంతో పాటు ఆర్థిక తత్వాన్ని కూడా పెంచిద్ది. కాలినడకన కుటుంబం పరంగా ఎళ్ళగలిగితే అంతేగాని ఒంట్లో బాగోపోతే లాక్కెళ్ళిపోకుండా ఎవరినైనా ఇంట్లో